మొన్నైతే నేను దొండకాయ టమాటా పచ్చడి చేసినండి, మస్తు ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దీనికి కావాల్సిన పదార్థాలు ఇక్కడ పెట్టినా చూసుకోరు ఒకసారి. ఇక దొండకాయ, పచ్చిమిరపకాయ, పల్లీలు, ఉల్లిగడ్డ, టమాటా, కొత్తిమీర ఇవన్నీ తీసుకోండి. ఇక దీనికోసం అయితే ముందుగా ప్యాన్ పెట్టుకొని 2 పావుల నూనె పోసుకొని అందులో పల్లీలు వేసుకొని వేంపుకొని అవి చిటపటం అన్నాక కొద్దిసేపటికి 2 పచ్చిమిరపకాయలు వేసుకొని పచ్చిమిరపకాయలు కూడా మంచిగా ఏగనిచ్చుకోర్రి. అవి కూడా గోలిన తర్వాత ఇంతంత కొత్తిమీర, కరివేపాకు వేసుకోర్రి. వేసుకున్నాక మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు వదిలేయండి, మంచిగా గోలుతాయి అన్నమాట. ఇంకా అటు ఇటు మంచిగా మగ్గిన తర్వాత వాటిని తీసి పక్కన పెట్టుకోండి, చల్లార పెట్టుకోండి. ఇక చల్లార పెట్టిన తర్వాత అదే ప్యాన్లోకి మళ్ళీ 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఇంత జీలకర్ర వేసుకొని అట్లనే దొండకాయలు ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, కట్ చేసి పెట్టుకున్న ముక్కలు అంతా వేసుకొని దొండకాయలను ఇక ఏగనియ్యరు. అవి మంచిగా ఉడకాలన్నట్టు. కొంచెం ఉడికిన తర్వాత